రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయము, ఆ సచివాలయం పరిధిలో ఉన్న విలేజ్ క్లినిక్స్, అక్కడ పనిచేస్తూ ఉన్న సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వాలంటీర్సు, గ్రామ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఇంకా ఈ కార్యక్రమంతో మమేకం కావాలి అని తలంపుతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వాములై ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అసలు ఈరోజు ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే, దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ, వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు, తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తూ ఉన్నాం ఈరోజు ఆ దిశగా. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఇలాంటి ప్రతి డౌటును కూడా ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా లేకుండా క్లియర్ చేస్తూ, వారి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, మరోవైపున ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి, ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఆరోగ్యశ్రీలో జరుగుతూ ఉన్న మార్పులు కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని ప్రతి ఒక్కరికి కూడా విస్తరించాలి అని తాపత్రయంతో అడుగులు పడ్డాయి. బిలో పావర్టీ లైనే కాకుండా నెలకు 40,000 రూపాయల ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా, అంటే 5 లక్షల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా, అటువంటి కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల అక్షరాల 1,48,00,000 కుటుంబాలు, అంటే దాని అర్థం 4,25,00,000 మంది జనాభా, వీరందరూ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు వేయడం మొదలుపెట్టాం. మనం అధికారంలోకి రాకమునుపు కేవలం 1,059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధి పరిమితమై ఉండేది. అధికారంలోకి మనం వచ్చిన తర్వాత 1,000 రూపాయల చికిత్స ఖర్చు దాటితే చాలు, ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు, అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూడదు అని తాపత్రయం ప్రతి అడుగులోనూ కూడా వేస్తూ, కనిపిస్తూ, చూపిస్తూ
ఈ ప్రొసీజర్స్ను ఈరోజు పెంచుకుంటూ 1059 ప్రొసీజర్లు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే 2300కు తీసుకొని పోయాం. దాని తర్వాత ఈరోజు 3257 ప్రొసీజర్లతో ఈరోజు ఆరోగ్యశ్రీ ఈరోజు నడిపిస్తూ ఉన్నాం. అధికారంలోకి మనం రాకమునుపు 1059 ప్రొసీజర్లకు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఈరోజు 3257 ప్రొసీజర్లకు ఈ ఉచిత చికిత్సలను పెంచడం జరిగింది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు కేవలం 748 హాస్పిటల్స్కు మాత్రమే పరిమితమై ఉన్న ఈ ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు 2513 హాస్పిటళ్లకు ఈరోజు విస్తరించడం జరిగింది. మన రాష్ట్రంలోనే 2309 హాస్పిటళ్లకు అవైల్ చేస్తూ ఉంటే మన రాష్ట్రమే కాక హైదరాబాద్లోనూ కూడా ఎక్కడైతే ఈ సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా పేదవాడికి ఆ వైద్యం అందుబాటులోకి తీసుకొని రావాలి. మెరుగైన వైద్యం, బెస్ట్ వైద్యం పేదవాడికి అందుబాటులో ఉండాలి అని అడుగులు పడ్డాయి. హైదరాబాద్ లాంటి నగరంలో 85 హాస్పిటల్స్ను ఎంపానల్ చేసినాం. బెంగళూరు లాంటి నగరంలో 35 హాస్పిటల్స్ను ఎంపానల్ చేసినాం. చెన్నై లాంటి నగరంలో 16 హాస్పిటల్స్ను ఎంపానల్ చేశాం. మొత్తంగా 204 బయట హాస్పిటల్స్, బయట రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్స్ను కూడా ఎంపానల్ చేసి గతంలో మాదిరిగా కాకుండా 716 ప్రొసీజర్లను కూడా బయట రాష్ట్రాలలో కూడా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. గతంలో చూస్తే కేవలం 748 హాస్పిటళ్లకు మాత్రమే రాష్ట్రంలో పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీ బయట రాష్ట్రాలు కూడా లెక్కేసుకుంటే కేవలం హైదరాబాద్లో మాత్రమే పరిమితమై ఉండేది. అక్కడ మరో 72, అంటే రెండు కలిపినా కూడా కేవలం 820 హాస్పిటల్స్కు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా 2513 హాస్పిటళ్లకు విస్తరింపజేసినాం. ఈరోజు ఒకవైపున చికిత్సల సంఖ్యను పెంచడం, మరోవైపున ఆదాయపు పరిమితిని సైతం పెంచి ఇంకా ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం. మూడవది 25 లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సలు కూడా ఈరోజు 25 లక్షల దాకా కూడా ఆరోగ్యశ్రీ చికిత్సలను ఖర్చు అయ్యే సేవలను కూడా ఆరోగ్యశ్రీలోకి ఈరోజు తీసుకొని రావడం. 25 లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీలోకి చేర్చడం. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 55 నెలల కాలంలో వేసిన అడుగులు గతంలో ఇదే మాదిరిగా పడని పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే గతంలో 2014 నుంచి 2019 అప్పటి ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాలు కలిపి కూడా ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆరోగ్య ఆసరా అంటూ అప్పుడు ఎప్పుడూ ఎలాగూ లేదు, కేవలం ఖర్చు చేసింది ఆరోగ్యశ్రీకి 5171 కోట్లు. అంటే సంవత్సరానికి 1034 కోట్లు కూడా ఖర్చు చేయని పరిస్థితి గతంలో. అదే ఈరోజు చూస్తే అక్షరాల ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తూ ఉన్న అమౌంట్ సంవత్సరానికి 4100 కోట్ల రూపాయలు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా ఈ రెండు కలిపితే 4100 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఒకసారి గమనించినట్లయితే అప్పట్లో ఆరోగ్యశ్రీ కానీ, 104 కానీ, 108 కానీ
ఇటువంటి సేవలన్నిటికీ కలిపి కూడా గతంలో ఖర్చు చేసింది ఎంత అని చూస్తే 5 సంవత్సరాలలో కేవలం 5,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే మనం ప్రతి సంవత్సరము కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ ఇప్పటికే 14,439 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఇది సంవత్సరానికి 4,400 కోట్ల రూపాయలు 104, 108 కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరాకు 4,100కు 104, 108 కూడా కలుపుకుంటే 4,400 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేవలం పేదవాడి కోసం. పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు, వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అన్న తాపత్రయంతో అడుగులు పడ్డాయి. ఈరోజు గతంలో ఆరోగ్యశ్రీ సేవలు అందుకుంటా ఉన్న వాళ్ళు సరే, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ తక్కువే, అందులో సేవలు అందుకుంటా ఉన్న వాళ్ళు కూడా చూస్తే గతంలో 5 సంవత్సరాలు కలిపి 22,32,000 మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందిన పరిస్థితులు ఉంటే ఈరోజు ఈ 4.5 సంవత్సర కాలంలోనే ఆరోగ్యశ్రీ సేవల అక్షరాల 53 లక్షల మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రాగలిగాయి. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఆరోగ్య ఆసరా గురించే గమనించినట్లయితే ఆరోగ్య ఆసరా పేదవాడికి వైద్యం చేయించడమే కాకుండా పేదవాడు వైద్యం అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇన్ని రోజుల పాటు పేదవాడు రెస్ట్ తీసుకోవాలి అని చెబితే ఆ రెస్ట్ తీసుకునే సమయంలో ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆ పేదవాడికి ఆ డాక్టర్లు ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సలహా ఇస్తే అన్ని రోజుల పాటు నెలకు 5,000 రూపాయలు చొప్పున 2 నెలలు అయితే 10,000 రూపాయలు ఆ పేదవాడి చేతుల్లో పెట్టి ఇంటికి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఆరోగ్య ఆసరా ద్వారా. ఈ ఆరోగ్య ఆసరా ద్వారా దాదాపుగా 25,27,870 మందికి 1,309 కోట్ల రూపాయలు ఆరోగ్య ఆసరా కింద కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు గమనించినట్లయితే ఆరోగ్యశ్రీ కింద గతంలో ఎవరికైనా క్యాన్సర్ గానా ఇటువంటి భయానకమైన రోగం ఏదైనా వస్తే కేవలం 5 లక్షలు దాటితే ఇచ్చేది లేదు, 5 లక్షల రూపాయలు మాత్రమే అని కన్ఫైన్ చేసిన పరిస్థితుల్లో కీమోథెరపీ లాంటిది స్టార్ట్ చేసినా కూడా కేవలం 2 డోసులకే 3 డోసులకే 5 లక్షలు అయిపోయింది, ఇక మేము వైద్యం చేయలేము, ఆరోగ్యశ్రీ అయిపోయింది అని వెనక్కి పంపించే పరిస్థితిలో కేవలం చేశామన్నట్టుగా ఇంటికి పంపించే పరిస్థితిలో మళ్ళీ 6 నెలల తర్వాత ఆ బాధితునికి ఆ పేషెంట్కు మళ్ళీ క్యాన్సర్ మళ్ళీ రీలాప్స్ అయి మళ్ళీ రావడం, వైద్యం లేక ఆ పేదవాడు చనిపోవడం, పరిస్థితిని పూర్తిగా మారుస్తూ మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సర్కి ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, అన్లిమిటెడ్గా పూర్తిగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్, బైలాటరల్ అంటే 2 చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్, ఇది చేయడానికి దాదాపుగా 12 లక్షల రూపాయలు అవుతుందనంటే అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. అదే రకంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యయం 11 లక్షల రూపాయలు, అటువంటివన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. గుండె మార్పిడి చికిత్స, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, దాని ఖర్చు 11 లక్షల రూపాయల పైనే, అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది. ఇలా ప్రాణాంతకమైన ఈ వ్యాధులు దాదాపుగా 1,82,732 మందికి ఆరోగ్యశ్రీలో ఇటువంటి పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లు సైతం
ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తూ తోడుగా నిలబడగలిగాం. ఒక్క క్యాన్సర్కే ఏకంగా 1900 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదవాడికి తోడుగా నిలబడగలిగాం. ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా గతంలో గమనించినట్లయితే 104, 108 వాహనాలు ఎక్కడున్నాయో తెలియవు, వస్తాయో రావో తెలియవు, ఫోన్ కొట్టినా సరే లాభమేముండదు అనే పరిస్థితి. గతంలో 108, 104 వాహనాలు కేవలం 620, 108 అయితే కేవలం 336 వాహనాలు. అంటే మండలానికి ఒకటి కూడా వాహనం లేదు. 104 అయితే కేవలం 292 వాహనాలు, రెండు కలిపిన 622 వాహనాలు కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి. అవి కూడా ఈరోజు ఏకంగా 108లో 768 వాహనాలు, 104లో 936 వాహనాలు, రెండు కలిపితే 1704 వాహనాలు ఈరోజు తిరుగుతూ ఉన్నాయి. దీనికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కూడా కలుపుకుంటే మరో 500 వాహనాలు కలుపుకుంటే ఏకంగా 2204 వాహనాలు ఈరోజు కేవలం పేదవాడి కోసం, వారికి ఎక్కడ ఏం అవసరం వచ్చినా కూడా వారికి అండగా నిలబడేందుకు, తోడుగా నిలబడేందుకు ఈరోజు వాహనాలు అందుబాటులో ఈరోజు ఉన్నాయి. ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒకసారి గమనించినట్టే అయితే మనం అధికారంలోకి రాకమునుపు గవర్నమెంట్ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అని చూస్తే కేవలం 11 ఉంటే ఈరోజు ఏకంగా మరో 17 మెడికల్ కాలేజీలు ఈరోజు మళ్ళా రాష్ట్రంలో ఈరోజు కట్టబడతా ఉన్నాయి. అంటే మొత్తంగా 28 మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి పార్లమెంట్ పరిధిని, అంటే ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేశాం. ఆ ప్రతి జిల్లా పరిధిలోనూ ఈరోజు, ఆ పార్లమెంట్ పరిధిలోనూ ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ అందుబాటులోకి తీసుకొని రావడం. మెడికల్ కాలేజ్ వల్ల లాభం ఏమిటి అని అంటే అదొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు, అక్కడే ప్రొఫెసర్లు ఉంటారు, అక్కడే మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి. అదొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద పేదవాడికి సహాయం చేయగలిగే గొప్ప వ్యవస్థ. అటువంటివన్నీ ఏకంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అడుగులు పడ్డాయి. గవర్నమెంట్ రంగంలో హాస్పిటల్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా వేస్టే అన్న పరిస్థితిని పూర్తిగా కూడా మారుస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 53,126 మందిని, డాక్టర్లు అయితేనేమి, నర్సులు అయితేనేమి, పారామెడిక్స్ అయితేనేమి, ఏకంగా 53,126 మందిని తీసుకొని వచ్చి ఈరోజు ఒక డ్రైవ్ కింద పెట్టి ఈరోజు రిక్రూట్మెంట్ చేశాం. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఎంతమంది అయితే డాక్టర్లు ఉండాలో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేట్టుగా, ఖచ్చితంగా అందుబాటులో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. నేషనల్ యావరేజ్ చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్లు జాతీయ స్థాయిలో 61% కొరత. మిగిలిన రాష్ట్రాలు చూస్తే జాతీయ సగటున యావరేజ్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్లు 61% స్పెషాలిటీ డాక్టర్ల కొరత దేశం మొత్తం మీద. మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఎంత తెలుసా? కేవలం 3.96%. ఎక్కడ జాతీయ సగటున 61% ఎక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత, మన రాష్ట్రంలో కేవలం 3.96% మాత్రమే. అది కూడా ఎన్నో సందర్భాలలో కృష్ణబాబు అన్నకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా వెంటనే ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు, ఖచ్చితంగా వాళ్ళని తీసుకోండి అని చెప్పి రిపీటెడ్గా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాకిన్ ఇంటర్వ్యూలు పెట్టి రిపీటెడ్గా రిక్రూట్ చేస్తూ ఉన్నాం. జాతీయ సగటున చూస్తే గమనిస్తే 27% నర్సుల కొరత జాతీయ యావరేజ్. మన రాష్ట్రంలో నర్సుల కొరత ఎంతో తెలుసా? 0.
100% ప్యాక్. జాతీయ సగటున ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత జాతీయ స్థాయిలో అంటే మిగతా రాష్ట్రాల స్థాయిలో కొరత ఎంతో తెలుసా? 33%. అదే మన రాష్ట్రంలో ఇదే ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత ఎంతో తెలుసా? 0. 100% ప్యాక్. ఈరోజు గతంలో హాస్పిటల్స్ లేకపోతే, ప్రభుత్వ హాస్పిటల్స్ లేకపోతే మందులే ఉండని పరిస్థితి, మందులు కూడా నాసిరకం పరిస్థితులు. గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు తింటే జబ్బులు నయమవుతాయన్న నమ్మకం ఏ ఒక్కరికి కూడా ఉండని పరిస్థితి. ఈరోజు అలాంటి పరిస్థితులను మారుస్తూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరికే ప్రతి మందు కూడా, ఇచ్చే ప్రతి మందు కూడా WHO GMP స్టాండర్డ్స్కు మాత్రమే ఉండేట్టుగా, అటువంటి క్వాలిటీ డ్రగ్స్ మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడ్డాయి. గతంలో 292 రకాల మందులు కూడా పేరుకే కానీ ఉండేటివి కాదు. ఈరోజు 562 రకాల మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అందుబాటులోకి ఉన్నాయి. అది కూడా నాణ్యతతో కూడిన WHO GMP ప్రమాణాలు కలిగిన మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్ అన్నది ఒక విప్లవాత్మక మార్పు కింద తీసుకురావడం జరిగింది. అంటే రోగం రాకమునిపే ఆ రోగాన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి ఇనీషియల్ స్టేజెస్లోనే దానికి వైద్యంగా అందించగలిగితే పేదవాడికి ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి రాకుండా పోతుంది అనే దిశగా ఆలోచన చేసి అడుగులు వేసిన ఏకైక రాష్ట్రం మనది అని చెప్పగలుగుతాం. ఏకంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఈరోజు సచివాలయాల పక్కనే విలేజ్ హెల్త్ క్లినిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ప్రతి హెల్త్ క్లినిక్లోనూ, విలేజ్ హెల్త్ క్లినిక్లోనూ ఒక CHO అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఒక ANM, ప్రతి విలేజ్ క్లినిక్లోనూ 3 నుంచి 4 ఆశా వర్కర్లు అక్కడే రిపోర్టింగ్. 24/7 24x7 CHOలు, ANMలు గ్రామంలోనే నివాసం ఉండేట్టుగా వాళ్ళకు కూడా CHOలకు అక్కడ ఇల్లు కూడా ఏర్పాటు. ఎప్పుడు జరగని విధంగా అడుగులు పడడం జరిగాయి. ఈ విలేజ్ క్లినిక్లో ఈరోజు 105 రకాల మందులు విలేజ్ హెల్త్ క్లినిక్స్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు కూడా అక్కడే చేస్తూ ఉన్నారు. ఎప్పుడు చూడని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ప్రతి మండలానికి 2 PHCలు, ఆ 2 PHCలలో ఖచ్చితంగా 2 104 వాహనాలు, ప్రతి PHCలోనూ 2 డాక్టర్లు, అంటే మండలానికి 4 డాక్టర్లు 2 PHCలలో. ఇందులో 2 డాక్టర్లు PHCలో పనిచేస్తూ ఉంటే మిగిలిన 2 ఆ 104 వాహనాలు ఎక్కి వాళ్ళ కేటాయించిన ఆ గ్రామాలకు వాళ్ళు వెళ్ళి వైద్యం చేసే కార్యక్రమం. ఆ విలేజ్ క్లినిక్స్తో వాళ్ళు అనుసంధానమై ఏకంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ప్రతి గ్రామానికి నెలకు 2 సార్లైనా కూడా వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళేట్టుగా, విలేజ్ క్లినిక్స్తో అనుసంధానం అయ్యేట్టుగా ఎప్పుడూ చూడని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది. వైద్య రంగంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి PHCలు, CHCలు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, వీటి అన్నింటిలో కూడా రావాల్సిన చోట కొత్తవి రావడం, పాత వాటి అన్నింటినీ కూడా బాగుపరిచే కార్యక్రమం, మౌలిక సదుపాయాలు అన్నింటిలోనూ కూడా జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా హాస్పిటల్స్ను పెంచడం, ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇటువంటి గొప్ప మార్పులు పడతా ఉన్న ఈ సందర్భంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా
చూడగలిగే ఒక గొప్ప వ్యవస్థను తీసుకొని రావడమే కాకుండా ఆ పరిస్థితులు కూడా పేదవానికి రాకుండా ఉండాలి అని తాపత్రయంతో అడుగులు వేస్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ అనే ఈ కార్యక్రమానికి 25 లక్షల వరకు ఈ పరిమితిని ఏదైతే మనం పెంచడం ఏదైతే జరిగిందో ఆ పెంచిన విషయం ఈ సేవలు మీకు అందుబాటులో ఉన్నాయి అనే విషయం, వైద్యం కోసం మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి అవసరం లేదు అనే విషయం, ఉచితంగా సేవలు ఎలా పొందగలుగుతారో తెలిపే విషయాలు, ఏ పేదవాడికి అవసరం ఉన్నా కూడా ఉచితంగా వైద్యం ఎలా పొందవచ్చో, ఎక్కడికి పోవాలనో, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అవైల్ చేసుకోవాలనో, ఎలా పొందవచ్చో ఈ వివరాలన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా వివరంగా చెప్పించే కార్యక్రమం ఈరోజు మనం లాంచ్ చేస్తూ ఉండే కార్యక్రమం. ఇందుకోసం రేపటి నుంచి నియోజకవర్గంలో 5 గ్రామాలు లాంచ్ కోసం మొట్టమొదటిగా టేకప్ చేసి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో లాంచ్ చేసే కార్యక్రమాలు చేస్తారు. ఒకసారి లాంచ్ అయిపోయిన తర్వాత ప్రతి గడపకు, ప్రతి ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం, ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలం అనే వివరాలన్నీ కూడా చెప్పడం, ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో అయినా ఆరోగ్యశ్రీ యాప్ను సైతం డౌన్లోడ్ చేయించడం, ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం, ఇవన్నీ కూడా చేయించడం కోసం స్టార్ట్ అవుతా ఉంది. దీని తర్వాత ప్రతి వారం మండలానికి 4 గ్రామాలు చొప్పున, ప్రతి వారం మండలంలో 4 గ్రామాలు చొప్పున ప్రతి వారం లాంచ్ అవుతాయి. ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది. ఆ యాక్టివిటీస్లో ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు ఇద్దరు కూడా 2 టీమ్స్ కింద తయారై, ఒక టీంలో కొంతమంది ఆశా వర్కర్లు, కొంతమంది వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, ఇంకా మన ప్రభుత్వాన్ని మద్దతు తెలిపే వాళ్ళు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ అవుతారు. మండలంలో ఒక వైపున ఏఎన్ఎం ఒక టీం లీడ్ చేస్తే, ఇంకొక వైపున సిహెచ్ఓ ఇంకొక టీం లీడ్ చేస్తుంది. ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు కూర్చొని ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యశ్రీ యాప్ను వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా ఉపయోగపడతాయి, అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతాం అనే వివరాలను సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫోన్లో డౌన్లోడ్ చేయించి ఆరోగ్యశ్రీ యాప్ను తర్వాత నెక్స్ట్ కుటుంబానికి కూడా పోతారు. ఎలాగూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి దిశ యాప్ కూడా ప్రతి ఫోన్లోనూ కూడా డౌన్లోడ్ చేయించే కార్యక్రమం కూడా చేయమని అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంట్లో 2 యాప్స్ ఖచ్చితంగా ప్రతి ఫోన్లోనూ ఉండాలి. కనీసం ఆ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లలో ఖచ్చితంగా, అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఖచ్చితంగా ఒకటి దిశ యాప్, రెండోది ఆరోగ్యశ్రీ యాప్. ఈ 2 కూడా ఖచ్చితంగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.
ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మనం పంపిణీ చేసే ఈ ఆరోగ్యశ్రీ కార్డులో కూడా ఇంకొక కొత్తదనం కూడా ఉంది. అదేమిటి అని అంటే, ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్. అంటే దాని అర్థం క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఈ క్యూఆర్ కోడ్ వల్ల పేషెంట్కి సంబంధించిన వాళ్ళ హెల్త్ రికార్డ్ అంతా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో, ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ వల్ల ఆ సర్వర్లో నిమగ్నమై ఉంటుంది. అంటే పేషెంట్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇన్ని మూత తీసుకొని పోవాల్సిన పనుల, ఆయన పేషెంట్కి సంబంధించిన టెస్ట్ రికార్డ్సు, ఆ పేషెంట్కి సంబంధించిన అన్ని వివరాలు ఆ క్యూఆర్ కోడ్లో, ఆ ఆరోగ్యశ్రీ కార్డులో ఆ క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల ఆటోమేటిక్లీ ఆ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఆ డాక్టర్ ఆ క్యూఆర్ కోడ్ మీద ఫోన్లో బటన్ నొక్కుతూనే మొత్తం రికార్డ్ అంతా కూడా, పేషెంట్ రికార్డ్ అంతా కూడా తెలుస్తుంది. సో ఇది కూడా ఒక గొప్ప మార్పు కూడా ఈ కార్డులో, ఇది కూడా మనం పొందుపరిచి ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వివరిస్తూ ఈ ఆరోగ్యశ్రీ కింద ఒకవైపున ఈ అవగాహన కల్పించే కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపున చేసే కార్యక్రమం ఒకవైపున చేస్తూ, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏ ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు అనేది చేతిలో పెట్టిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఏ పేదవాడికైనా కూడా ఉచితంగా వైద్య సేవలు ఎలా పొందవచ్చు అని తెలియని వ్యక్తి, తెలియని కుటుంబం రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదు అనే తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలి, ఇటువంటి సందేహాలన్నీ కూడా, ఎక్కడికి వెళ్ళాలి, నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడ ఉంది, ఆ హాస్పిటల్లోకి నేను వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో ఎవరిని కలవాలి, ఆరోగ్య మిత్రాలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ వివరాలు కూడా ఒకవైపున తెలియచేస్తూ అన్ని రకాలుగా వాళ్లకు తోడుగా ఉండే కార్యక్రమం ఒకవైపున చేస్తూ, మరోవైపున మనం గతంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేశాం. ఈ గతంలో మనం ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏదైతే మనం చేశామో ఆ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎవరినైతే మనం హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉందో, ఎవరైతే పేషెంట్లు ఆ ఇంట్లో ఉన్నారో ఆ పేషెంట్లకు సంబంధించిన హ్యాండ్ హోల్డింగ్ కూడా మనం మన డేటాబేస్లోకి తీసుకొని వచ్చి ఆ హ్యాండ్ హోల్డింగ్ సరిగ్గా జరుగుతూ ఉందా లేదా అన్నది కూడా ధ్యాస పెట్టే కార్యక్రమం కూడా ఇది. ఒక ఇంట్లోకి పోయినప్పుడు ఆ ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంటు గతంలో వైద్యం చేయించుకున్నాడు, గతంలో ఆరోగ్యశ్రీ చేయించుకున్నాడు, గతంలో ఏ కారణం చేతైనా కానీ పేషెంట్గా ఉన్నాడు. ఆ పేషెంట్కు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రెఫరల్ కోసం హాస్పిటల్కు పోవాలి, ఆ పేషెంట్కు మందులు కావాలి. ఇటువంటి అవసరాలన్నీ కూడా ఆ పేషెంట్కు ఉచితంగా అందించే పరిస్థితి, ఉచితంగా అందించే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. ఆ పేషెంట్కు ఏం మందులు కావాలి, ఆ మందులు అయిపోయాయా లేదా, ఆ మందులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి, ఆ మందులు అయిపోయిన తర్వాత ఆ మందులు కూడా ఆ పేషెంట్కు ఉచితంగా డోర్ డెలివరీ చేయించడం. ఆల్రెడీ గవర్నమెంటు ట్రయల్ రన్ స్టార్ట్ చేసింది. 1 జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి ఉచితంగా మందులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్తో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన చేసుకుంది, అవగాహన ఒప్పందం సైన్ చేసింది. ఇక్కడ సెంట్రలైజ్డ్ డ్రగ్ స్టోర్ నుంచి ఎవరికి ఏ మందులు కావాలనో అక్కడ విలేజ్ క్లినిక్ల ద్వారా మీరు ఇండెంట్ పంపితే మా ఊర్లో ఈ పేషెంట్కు ఈ మందులు కావాలి, ఈ మందులు సో డేట్కి అయిపోతాయి, ఈ పేషెంట్ ఉన్నాడు, ఈ మందులు అవసరం ఈ పేషెంట్కు అని ఇండెంట్ ప్లేస్ చేస్తే సెంట్రలైజ్డ్
మెడికల్ సెంట్రలైజ్డ్ డ్రగ్ ప్రొక్యూర్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి పోస్టల్ సర్వీస్ ద్వారా విలేజ్ క్లినిక్కు మందులు పోస్ట్ కాబడతాయి. ఇమీడియట్గా ఆ మందులు వెళ్ళి తీసుకొని విలేజ్ క్లినిక్లో ఉన్న సిహెచ్ఓ, ఏఎండ్ఎం, ఆశా వర్కర్లు వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళను మళ్ళా ఒకసారి విచారించి ఆ అయిపోయిన మందులు మళ్ళీ తిరిగి ఇస్తారు, మళ్ళీ కొత్త మందులు. పలాని తేదీకి డాక్టర్ మళ్ళీ రెఫర్ చేయాలి, డాక్టర్ చూడాలి, చూసిన పిమ్మటే మందులు ఏమి ఇవ్వాలి, ఎలా చేయాలి, ఏ రకమైన మందులు ఇవ్వాలి, ఎందుకు మందుల్లో మార్పులు చేయాలి అనేది ఏదైతే ఉంటుందో ఆస్పెక్ట్స్, అటువంటివి కూడా డాక్టర్ రెఫరల్కి పంపించే కార్యక్రమం కూడా ఎప్పుడు పోవాలి డాక్టర్ దగ్గరికి, ఎన్ని రోజులు అయిపోయింది వైద్యం ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ సో అండ్ సో డేట్ ఎప్పుడు, ఆ సో అండ్ సో డేటుకు కూడా ఆ పేషెంట్కు మళ్ళీ డాక్టర్ దగ్గరికి పంపించే కార్యక్రమం కూడా విలేజ్ క్లినిక్ల ద్వారా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. అటువంటి పేషెంట్ల వివరాలు కూడా డీటెయిల్స్ నోట్ చేసుకోవడం, ఆ పేషెంట్ కూడా ఆ పేషెంట్ ప్రయాణ ఖర్చు కూడా, ఆ హాస్పిటల్కి పోతూనే వాళ్ళు 300 రూపాయలు డబ్బిస్తారు. ఈ పేషెంట్కు ప్రయాణం కోసం అయ్యే ఖర్చు కూడా, రెఫరల్ ఖర్చు కూడా, రెఫరల్ ట్రావెల్ ఖర్చు కూడా 300 రూపాయలు కూడా హాస్పిటల్ వీళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఇచ్చి మరి డాక్టరు చూస్తాడు, చూసి మరి మందులు కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో అంతర్భాగం అవుతాయి. ఆ పేషెంట్లు ఎవరు, వాళ్ళ డేటా ఏమిటి అని కూడా ఈ విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈ టీమ్స్ ఫామ్ అయిన వీళ్ళంతా కూడా ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకొని విలేజ్ క్లినిక్కు అనుసంధానం చేసి ఆ డేటాను కూడా అదే మాదిరిగా ఫాలో అప్ చేస్తారు. జనవరి 1వ తారీఖు నుంచి ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 అనేది ఏమిటి అనంటే, ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ హెల్త్ క్యాంప్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. అది ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమం. ఈ ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది జనవరి 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ప్రతి మండలంలోనూ ప్రతి వారము ఒక ఊరు, అంటే వారానికి ఒక ఊరు ప్రతి మండలంలో హెల్త్ క్యాంప్ జరుగుతుంది. సో 6 నెలలకు ఒకసారి మళ్ళీ రిపీట్. మండలాన్ని 2గా డివిజన్ అయి ఒక మండలంలో మంగళవారం ఒక పార్ట్లో, ఇంకొక పార్ట్లో శుక్రవారం, ప్రతి వారం జనవరి 1వ తారీఖు నుంచి జరుగుతుంది హెల్త్ క్యాంప్ మండల స్థాయిలో. ఒక మండలంలో మంగళవారం జరిగితే మరో మండలంలో శుక్రవారం జరుగుతుంది. జిల్లాను సగం మండలాలు ఇటు సగం మండలాలు అటుగా బ్రేక్ చేసి డాక్టర్లను అవైలబిలిటీని పరిగణలోకి తీసుకొని స్పెషలిస్ట్ డాక్టర్లను మనకు గ్రామాలకు పంపించాలి కాబట్టి ఆ కొరత లేకుండా ఉండేందుకు జిల్లాను సగం మండలాల కింద చేసి సగం మండలాలలో ప్రతి మంగళవారము, మిగతా సగం మండలాలలో ప్రతి శుక్రవారము జరుగుతుంది. అదే రకంగా టౌన్లలో వార్డుల పరిధిలో ప్రతి బుధవారం జరుగుతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ ఫేజ్ 2 కింద జరుగుతుంది. ఈరోజు నిజంగా ఫేజ్ 1 ఒకసారి గమనించినట్లయితే దాదాపుగా ఈ ఫేజ్ 1 ద్వారా దాదాపుగా మనం 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్ 1 నిర్వహించాం ఆరోగ్య సురక్ష కార్యక్రమం. దీనివల్ల దాదాపుగా 60,27,845 మంది 843 మంది ఈ హెల్త్ క్యాంపులకు వచ్చి మంచి జరగబడ్డ వాళ్ళు 60,27,843 మంది.
ఈ ఆరోగ్య సురక్ష వల్ల ప్రతి ఇంటికి వెళ్ళి టెస్ట్ చేసిన వాళ్ళల్లో ఎన్ని రకాల టెస్టులు చేసినాము అని అంటే 6,45,06,018 వైద్య పరీక్షలు చేయడం జరిగింది. అంటే ప్రతి ఇంట్లో 2-3 పరీక్షలు, బీపీకి, షుగర్కు, ఇంకా హిమోగ్లోబిన్కు, ఇంకా అవసరాన్ని బట్టి యూరిన్ టెస్టులు, అవసరాన్ని బట్టి స్పూటం టెస్టులు ప్రతి ఇంట్లో. దీనివల్ల 60,27,000 మందికి మంచి జరిగిన పరిస్థితులు గమనించాం. కొత్తగా ప్రివెంటివ్ కేర్లో 2,40,000 మందికి బీపీ లక్షణాలు కనిపించాయి. వీటికి సంబంధించి మళ్ళీ రీకన్ఫర్మేటరీ టెస్టులు కూడా చేసి 56,648 మందికి మందులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. షుగర్కు సంబంధించి, డయాబెటిక్స్ సంబంధించి 1,48,904 మందికి షుగర్ ఉన్నట్టుగా ధృవీకరణ అయ్యింది. ఇందులో రీకన్ఫర్మేటరీ టెస్టులు కూడా అయిపోయి మందులు స్టార్ట్ చేసిన వాళ్ళు 39,684 మందికి మందులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళల్లో కూడా ఇంక రీకన్ఫర్మేటరీ టెస్టులు చేయడము, నిర్ధారించడము, రీకన్ఫర్మేటరీ టెస్ట్లో కూడా వీళ్ళందరికీ కన్ఫర్మ్ అయిపోతే 3 సార్లు వీళ్ళందరికీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ అయిపోతే, రీకన్ఫర్మేటరీ టెస్ట్ కూడా పూర్తయిపోతే మందులు కూడా స్టార్ట్ చేయించే కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇవన్నీ కూడా జనవరి 1వ తారీఖు కల్లా ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం అయిపోయి జనవరి 2వ తారీఖు నుంచి ఫేజ్ 2 ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అనే కార్యక్రమం. దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం చేయండి. ఈ 2 విషయాలు, ఒకవైపున ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మానిటర్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, వాళ్ళందరినీ డేటాబేస్లోకి తీసుకోవడము, వాళ్ళందరినీ హ్యాండ్ హోల్డ్ చేసి వారికి కావాల్సిన రెఫరల్ ట్రీట్మెంటు, వారికి కావాల్సిన మందులు, ఉచితంగా మందులు ఇవ్వడం, ఇవి ఒకవైపున ట్యాకిల్ చేస్తూ, ఒకవైపున ఇవి అందుబాటులోకి వాళ్ళందరికీ ఇప్పించే కార్యక్రమం ఒకవైపున చేస్తూ, రెండవ వైపున ఆరోగ్యశ్రీ కార్డులను ఇస్తూ ఆరోగ్యశ్రీ మీద పూర్తిగా అవగాహన కల్పించడం. ఈ 2 కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ కమ్మని అడుగుతా ఉన్నా. ఎందుకంటే దీనివల్ల నాలెడ్జ్ అనేది పెరిగి ఎప్పుడైతే మనిషికి ఇవ్వగలుగుతామో, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా పొందడం కోసం నేను ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఏం చెయ్యాలి అనే పూర్తి వివరాలను అవగాహన కల్పించే కార్యక్రమం కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం. ఇది రెండోది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామంలోనూ జరిగిచ్చేట్టుగా అడుగులు పడాలి. దానివల్ల ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది. దీంట్లో అందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు వీటి అన్నిటి మీద కూడా పూర్తి అవగాహన మీకు కలిగితే మీరు ఇంకా మెరుగ్గా, ఇంకా బాగా ప్రతి ఇంట్లోనూ కూడా అవగాహన కల్పించే కార్యక్రమం మీరు చేయగలుగుతారు అనే నమ్మకంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నా. దీంట్లో ఇంకొకటి కూడా ఏం చేస్తూ ఉన్నాము అంటే, మీ ప్రతి ఫోన్కు కూడా ఈ ఆరోగ్యశ్రీ దీనికి సంబంధించి ఒక 6 నిమిషాల వీడియో కూడా మీ ప్రతి ఫోన్కు కూడా పంపించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అంటే ఈ వాలంటీర్లు, ఈ ఏఎన్ఎంలు, ఈ సిహెచ్ఓలు, ఈ ఆశా వర్కర్లు, ఎవరెవరైతే కూడా ఈ ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే కూడా పోతున్నారో, ప్రతి ఇంటికి పోతున్నారో, వాళ్ళు కరెక్ట్గా ఎఫెక్టివ్గా ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఆ విషయాలన్నీ కూడా ఎఫెక్టివ్గా వాళ్ళకు అర్థమయ్యేట్టుగా చెప్పడంలో ఇంకా మీకు సహకరించే విధంగా ఒక 6 నిమిషాల పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన వీడియో మెసేజింగ్ కూడా మన హెల్త్ డిపార్ట్మెంటు కృష్ణబాబు అన్న బాగా ఓపికగా తయారు చేయించినట్టు అది కూడా ప్రతి ఫోన్లోనూ మీకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. మీరు వెళ్ళినప్పుడు మీరు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆ వీడియో మెసేజ్ కూడా 6 నిమిషాల పాటు ఉండే ఆ వీడియో మెసేజ్ కూడా ప్రతి ఇంట్లో కూడా చూపించండి.
కాబట్టి ఆ మెసేజ్ కూడా చూపిస్తే మీరు ఏదైనా మర్చిపోయినా, మీరు ఇంకొకటో ఏదైనా మీకు తట్టకపోయినా ఆ వీడియో మెసేజ్ ద్వారా ఆ బెనిఫిషరీ, ఆ పేద కుటుంబానికి కనీసం తెలుస్తుంది. ప్లస్ ఆ వీడియో మెసేజ్ కూడా వాళ్ళ ఫోన్లలోకి కూడా పంపించండి. ఎప్పుడైనా వాళ్ళు కూడా చూసుకునేదానికి కూడా వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళ ఫోన్లో ఎప్పుడైనా వాళ్ళు వినాలనుకుంటే బటన్ నొక్కి వాళ్ళు కూడా ఆ వీడియో మెసేజ్ కూడా వినే పరిస్థితి కూడా ఉంటుంది. మీరు ఏదైతే మనం బ్రోషర్ల రూపకంలో ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ బ్రోషర్ల రూపకంలో ఉన్న అవంతా డీటెయిల్స్ ఈ వీడియో మెసేజ్ ద్వారా కూడా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. సో అది కూడా వాళ్ళ ఫోన్లలో వాళ్ళకు పాస్ ఓవర్ చేసినా వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. సో ఆ కార్యక్రమం కూడా దగ్గరుండి జరిగించండి. ఈ అన్ని వివరాలను ప్రతి కలెక్టరు కూడా, ప్రతి ఎస్పీ కూడా దయచేసి బాధ్యతగా తీసుకోండి. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తూ ఉందనంటే, మనం ఓనర్షిప్ తీసుకుంటేనే ఈ మెసేజింగ్ మనం ప్రతి ఇంటికి తీసుకొని పోగలుగుతాం. ప్రతి ఇంటికి ఈ మెసేజింగ్ పోవడం వల్ల జరిగే మంచి ఏమిటి అనంటే, ఏ ఇంట్లోనూ ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి, ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఆ పేదవాడికి రాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి కలెక్టరు, ప్రతి ఎస్పీ, ప్రతి జాయింట్ కలెక్టరు అందరూ కూడా దయచేసి దీన్ని ఓనర్షిప్ తీసుకోండి. ప్రాపర్గా సూపర్వైజ్ చేయండి. ప్రతి ఇంట్లోనూ దిశ యాప్ ఉండేట్టుగాను, ప్రతి ఫోన్లోనూ ఆరోగ్యశ్రీ యాప్ ఉండేట్టుగాను, ప్రతి ఫోన్లోనూ దిశ యాప్ ఉండేట్టుగాను చర్యలు తీసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విన్నవిస్తూ ఉన్నాను. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఆల్ ది వెరీ బెస్ట్ అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ చూపించి, ప్రతి విషయము కూడా వివరంగా ప్రతి ఇంట్లో కూడా చెప్పేట్టుగా చేసి, లాస్ట్కు ప్రతి ఇంట్లోనూ అడగండి, మీ ఇంట్లో మీకు ఏదైనా ఇబ్బంది వస్తే, ఆరోగ్యపరమైన ఇబ్బంది, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి అని వాళ్ళని ఎదురు ప్రశ్న అడగండి. అప్పుడు మీరు చెప్పిన ప్రతి దానికి కూడా వాళ్ళకు బాగా అర్థమై, ఇలా మేము పొందవచ్చు, ఇలా మేము చేస్తాము, ఇలా దానివల్ల మాకు మంచి జరుగుతుంది, మేము ఉచితంగా వైద్యం పొందవచ్చును వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చేంత వరకు దయచేసి మీ ఎక్స్ప్లెనేషన్ వివరంగా వాళ్ళకు చెప్పే కార్యక్రమం కొనసాగించండి.